తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించారు. ఖచ్చితంగా ఉత్తమ్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని ధీమాను వ్యక్తం చేశారు. నా నాలుగు మీద మచ్చలున్నాయి, నేనన్నది ఖచ్చితంగా అవుతుందని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాలుగు మీద పుట్టుమచ్చలు నల్లమన్నది మీరేదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాలుగు మీద పుట్టుమచ్చలు నల్లమన్నది మీరేదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, కాకతాళీయంగా అన్నారా లేకపోతే ఏదైనా అంతర్లీనమైన అర్థం ఉందంటారా ఈ వ్యాఖ్యలకి? అనుశ్రీ, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కో నేత ఒక్కో విధంగా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రుణమాఫీ మీద కావచ్చు, ఇంకో విషయం మీద కావచ్చు, ఒక మంత్రి ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఇంకో మంత్రి ఇంకో రకంగా మాట్లాడుతున్నట్టు కూడా టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా అయితే విమర్శలు చేస్తున్నారో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అదే రకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు కాల్వల పునరుద్ధరణ మీద జరిగినటువంటి సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరైనటువంటి నేపథ్యంలోనే అదే సమావేశానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి త్రూఅవుట్ ఆ నియోజకవర్గం గురించి నియోజకవర్గానికి ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే సభా వేదిక మీద మాట్లాడుతూ కూడా యాదృచ్ఛికంగా అన్నారో లేకపోతే మరొక కారణంతో అన్నారో తెలియదు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి అంటూ మాట్లాడి ఆ తర్వాత నోరు జారానని చెప్పేసి గ్రహించి ఆ తర్వాత కాబోయే ముఖ్యమంత్రి ఆ భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, తన నాలుకపై నల్లటి మచ్చలున్నాయి, మా అమ్మ గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తే అది జరుగుతుందని చెప్పి కూడా తన తల్లి చిన్ననాటి నుంచి కూడా చెప్పేది, ప్రస్తుతం నేను చెప్పింది అక్షరాల రుజువు అవుతుందని చెప్పేసి కూడా ఆయన పునరుద్ఘాటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యంలోనే అక్కడే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, మిగిలినటువంటి ఎంపీ చామల ఉదయ్ కిరణ్ రెడ్డితో పాటు మిగిలినటువంటి ఎమ్మెల్యేలు తుంబలు అనిల్ తో పాటు బీర్ల ఐలయ్య వీళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నారు. బలవంతంగా నవ్వినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యాఖ్యలను ప్రస్తుతానికి అయితే ఎవరు ఖండించలేదు. కాకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావాలని అన్నారా లేకపోతే రేవంత్ రెడ్డిని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైలైట్ చేసేటువంటి పనిలో భాగంగా వ్యూహాత్మకంగా అన్నారనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా గతంలో మనం చూసుకోవచ్చు, రేవంత్ రెడ్డి తోటి పుస్తకానే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, గత కొంతకాలంగా మంత్రి పదవిని ఆశిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో ఆయన కొంత అసంతృప్తితో కూడా ఉన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భువనగిరిలో జరిగినటువంటి ఈ సమీక్షా సమావేశం వేదికగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత ఆసక్తికరంగా మారినాయి. అదే సమయంలో ప్రతిపక్షాలకి టార్గెట్ గా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, బీజేపీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో 4 పవర్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ క్షణాన్నైనా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. వీళ్ళు పవర్ పాయింట్ గా మారినటువంటి నేపథ్యంలోనే ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలకి ప్రస్తుతం అయితే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే బలం చేకూర్చేటువంటి అవకాశం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాలుగు మీద పుట్టుమచ్చలు నల్లమన్నది మీరేదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాలుగు మీద పుట్టుమచ్చలు నల్లమన్నది మీరేదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయింది,